ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘాన్ని అంతటికీ కూడా వందనాలు తెలియచేస్తున్నామండి. మరొక దినంలో ప్రవేశించి పెట్టాడు దేవుడు. ఇది 15వ దినం, లెంట్ స్టార్ట్ అయ్యి. ఎలాగున్నారో, దేవుని చిత్తంలో బ్రతుకుతున్నారా? దేవుని యందు నమ్మిక ఇచ్చి బతుకుతున్నారా? శోధనని జయిస్తున్నారా? ఎందుకంటే శోధన కాలంలో సహాయం చేసేవాడు యెహోవా దేవుడే. నిజమే. మనం బైబిల్లో చూసినట్లయితే నయమాను అనేటువంటి ఒక వ్యక్తి ఇశ్రాయేలీల దేశంకి వెళ్ళి ఆ దేశాన్ని జయించి ఆ తరువాత అక్కడి నుండి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన దేశానికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేశాడంటే తన భార్యకి సేవ చేయటానికి ఆ బిడ్డను అక్కడ ఉంచాడండి. ఆ బిడ్డ సేవ చేస్తూ చేస్తూ ఏం చేసిందంటే ఈయనకున్న ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న సమస్తాన్ని పరిశీలించడం మొదలుపెట్టిందండి. పరిశీలించిన తర్వాత ఆ ఇంటిలో ఒక శోధన ఉంది. ఆ శోధన ఏమిటో తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత ఎంత చక్కగా ఉంటుందంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలోనే సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతడు యెహోవా చేత సిరియా దేశంలో జయం కలిగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడాను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. అతను ఎవడండి? కుష్ఠరోగి. అయితే వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగని తేగ, అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అని చెప్పాను. ఆ ఇంట్లో శోధన ఉందండి. ఆ శోధన చూసిందండి. చూసిన తర్వాత అంటుంది, ఎంత చక్కగా అంటుందంటే ఈయన ఈ యజమానుడు షమ్రోన్లో ఉన్నటువంటి మా ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే ఈయన ఏంటవుతాడండి? స్వస్థత పొందుకుంటాడని చెప్తుందండి. నేటి దినాల్లో చాలా సంఘాలు నిర్మించారండి. చాలామందికి దేవుని వాక్యాన్ని తెలియచేసామని చెప్పి అంటారు. అనేక మందిని మేము బాప్తిసాలు ఇచ్చాము అని చెప్పగలుగుతున్నారు. కానీ ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ బిడ్డ వలె సాక్ష్యాన్ని కలిగే వారు ఎవరైనా మీ సంఘంలో ఉన్నారా అండి? అక్కడ శోధన ఉంది. ఆ శోధన తెలుసుకున్న తర్వాత ఈయన నా ప్రవక్త దగ్గర ఉన్నట్లయితే ఆయన ఈయన కోసం ప్రార్థన చేస్తాడు, ఈయనకున్న శోధనను తొలగిస్తాడు, ఈయన స్వస్థత పొందుకుంటాడు, ఈయన అనేకులకు సాక్షిగా నిలబడతాడని చెప్పి. నిజమే, అందరము క్రైస్తవ బిడ్డలమే, క్రీస్తు బిడ్డలమే, క్రీస్తుని వెంబడిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, హల్లెలూయాలు చెప్తున్నాం, అన్నీ చేస్తున్నాం, చందాలు ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం. కానీ సాక్షిగా ఎక్కడ నిలబడ్డాం? మా పాదిరి గారి దగ్గరికి తీసుకురండి. ఆయన చేసిన ప్రార్థన వల్ల మీరు స్వస్థత పొందుతారు. ఆయన చేసిన ప్రార్థన వల్ల మీ సమస్యలన్నీ తీరుతాయి. ఆయన చేసిన ప్రార్థన వల్ల మీ శోధనలన్నీ తొలగిపోతాయి. నేటి దినాల్లో సంఘ కాపర్లు అంటున్నారు, అయ్యా మీరు మా ఇంటికి రండి, మా చర్చికి రండి, తర్వాత నుంచి మా ఊరికి రండి, మీరు సువార్తను ప్రకటించండి అని చెప్పి మమ్మల్ని బతిమాలుతున్నారు. మేమెందుకు రావాలండి? మీరు రక్షించిన మీ బిడ్డలు మీ ఊరిలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి శోధనున్న స్థలంలోకి వెళ్ళి, అయ్యా మీరు రండి, మా పాదిరి గారిని పిల్లండి, ప్రార్థన చేసినట్లయితే తగ్గుతుంది అని చెప్పేసి ఎవరికైనా తెలియచేస్తే చాలండి. వారి కుటుంబం ఒకవేళ ఆ ఇంట్లో స్వస్థతగానే వచ్చినట్లయితే వారి కుటుంబం అందరూ రక్షింపబడి దేవుని సన్నిధికి నడిపింపబడతారు. ఒక్క బిడ్డ ఉందా మీ సంఘంలో? అలాగైతే మీరెవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదండి, వారే మీ దగ్గరికి వస్తారు. ఒక్కసారి వెళ్ళి ప్రార్థన చేస్తే, కదిలింపబడితే ఆ కుటుంబాలన్నీ కూడాను దేవుని సన్నిధిలో కనబడతాయి. శోధన ఉన్న దగ్గర ఎవరు ఉండాలో తెలుసండి? శోధన నుండి విడిపించేవాడు ఉండాలండి. ఆయనే మన యెహోవా దేవుడు యేసయ్య. వారిని వెంబడిస్తున్న వాళ్ళం వారిని మనం తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వారి శోధన నుండి వాళ్ళని విడిపించాలి. వారిని నా దేవుడైన యెహోవా యేసయ్య దగ్గరికి నడిపించాలి. అదండి మనం చేస్తున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం.
దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక. దీని కంటిన్యూషన్ రేపు మళ్ళీ చెప్పుకుందాం. వందనాలండి.